బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రజా ప్రతినిధుల బృందం రామగుండం నుంచి కన్నెపల్లికి బయలుదేరింది. ఇందారం వద్ద గోదావరి నదిని కేటీఆర్ సహా నేతలు పరిశీలించారు. మరి కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించనున్నారు. ఇక అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లనున్నారు. మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలిస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి, బీఆర్ఎస్ బృందం యొక్క పరిశీలన ఎలా కొనసాగుతోంది? ప్రతిష, నిన్న సాయంత్రం అంటే రైతులు తీవ్రమైన అన్యాయానికి గురవుతా ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత యాసంగిలో పంటలన్నీ ఎండిపోయిన నేపథ్యము, వర్షాకాలం అంటే వానాకాలంలో కూడా గోదావరి నది ఎండిపోయిన పరిస్థితులు తెలంగాణలో దాపురించాయంటే దానికి కారణం కాంగ్రెస్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్లోనే గోదావరి ఎండిపోతే అయితే వరంగల్ కావచ్చు, ఇతర జిల్లాలకు సంబంధించి ఎటువంటి వర్షాభావ పరిస్థితులు భవిష్యత్తులో మనం చూస్తాము. కరువును మనం చూస్తామో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కేసీఆర్ గారి సంకల్పం, కేసీఆర్ గారి కళ, ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఒక చిన్న మిస్టేక్ని, చిన్న తప్పిదాన్ని, చిన్న ప్రమాదాన్ని చూసుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులను ఎండబెట్టే ప్రయత్నం, పంటలను ఎండబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో మనం చూస్తూ ఉన్నాము. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరున్న మనం ఈ వాటర్ను మనం చూస్తూ ఉన్నాము. మేడిగడ్డ బరాజు నుంచి పూర్తి స్థాయిలో దాదాపు 8 నుంచి 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం బంగాళాఖాతంలో కలుస్తుంది. వందలాది టీఎంసీల నీరు వృధా అవుతుంది. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్య కారణమే నీళ్లు. ఆ నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం ఏర్పడిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ నీళ్ళనన్నింటినీ అంటే ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి త్రివేణి సంగమం, ప్రాణహిత కావచ్చు, ఇంద్రావతి, గోదావరి, ఈ 3 నదులు కలిసే ప్రాంతంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ నుంచి వచ్చే నీరంతా కూడా చుక్కగా ఒడిసి పట్టి హైదరాబాద్ వరకు తరలించాల్సి ఉంటుంది. ఎక్కడి కాళేశ్వరం, ఎక్కడి హైదరాబాద్ వరకు తాగునీరు అందించే ప్రక్రియ ఉంటుంది. ముఖ్యంగా సాగునీటికి సంబంధించి కూడా ఇటు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, పూర్తి స్థాయిలో 13 జిల్లాలకు ప్రాణాధారమైనటువంటి, జీవాధారమైనటువంటి నదిగా మనం ఇది చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎత్తిపోసే నీళ్లు అంటే ముఖ్యంగా మేడిగడ్డ బరాజ్ నుంచి గేట్లు ఎత్తితే కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఆ నీటిని ఎత్తి ఏదైతే కొండపోచమ్మ సాగర్ వరకు దాదాపు సముద్ర మట్టానికి 500 మీటర్లకు పైగా ఎత్తులో ఉండేటువంటి కొండపోచమ్మ సాగర్ వరకు ఇది ఒక భగీరథ ప్రయత్నంగా కేసీఆర్ గారి పాలనలో జరిగిన నేపథ్యం. దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టే ఒక విఫల ప్రయత్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూపించే ప్రయత్నం మనం చూసాము. యాసంగిలో పంటలను ఎండబెట్టిన నేపథ్యం. ప్రస్తుతం మనం కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ దగ్గర ఉన్నాము. లోపలికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. అక్కడ పంప్ హౌస్ను పూర్తిగా పంపింగ్ చేయని నేపథ్యం. అంటే దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వాటర్ కిందికి వృధాగా పోతున్న పరిస్థితి. అంటే ఆ వాటర్ అంతా కూడా ఒడిసిపట్టి తెలంగాణ ఎండిపోయిన బీడుబారిన భూములను ఇవాళ సస్యశ్యామలం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సంకల్పంతో కేసీఆర్ గారు ఆయన పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పూర్తి స్థాయిలో కోట్లాది ఎకరాలకు ఇవాళ సాగునీరు అందించిన నేపథ్యము. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టును విఫల ప్రయత్నంగా చెప్పే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న నేపథ్యము. ఇవన్నీ కూడా ఇలాంటి అబద్ధాలన్నింటినీ కూడా పటాపంచలు చేసే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కాసేపట్లోనే ఒక అరగంట 40 నిమిషాల్లోనే ఇక్కడికి రానున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా బ్రీఫింగ్ ఉంటుంది. ఆ తర్వాత మేడిగడ్డకు వెళ్తారు.